అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన పెళ్లి చూపులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అద్దంలో చూసుకుంది కస్తూరి. కళ్ళు కలువరేకులట, నాసిక సంపంగిట, అధరాలు దొండపళ్ళు. ఛీ, అరిగిపోయిన రికార్డులాగా ఈ కవులకి ఇంతకన్నా మించి స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడం చేత కాదు. ఈ లక్షణాలేవి లేకపోయినా తనకి తను నచ్చుతుంది. నిజానికి వ్యక్తిత్వానికి మించిన అందం ఆడదానికి ఏముంది? అయినా స్త్రీని కూడా వ్యక్తిగా గుర్తించే మహానుభావులు ఎందరూ ఈ లోకంలో? ఆనాటి రాజుల కాలం నుంచి ఈనాటి హైటెక్ యుగం దాకా ఆడదెప్పుడు భోగవస్తవే మగాడికి. కాకపోతే మరేమిటి, పెళ్లి చూపులకొచ్చే ప్రతి మగవాడు కాబోయే భార్య వ్యక్తిత్వ పరిశీలన చెయ్యడు, బాహ్య సౌందర్యాన్ని పరిశీలిస్తాడు. ఈసారి తన నచ్చలేదని అంటే వాడి ఎదురుగా అద్దం పెట్టి ముందు నువ్వెలా ఉన్నావో చూసుకో అని చెప్పాలి, కసిగా అనుకుంది కస్తూరి. ఇంకా అలానే ఉన్నావేమిటి? అవతల వాళ్ళొచ్చే టైం అవుతోంది, త్వరగా తెములు, వంటింట్లోంచి అరుస్తోంది కస్తూరి తల్లి. ఎలా ఉన్నాను? మళ్లీ అద్దంలో చూసుకుంది కస్తూరి. అప్పుడే ఎండలోంచి నడిచి వచ్చిందేమో, తలలోంచి జారి చెంపలపై జారుతోంది చెమట, జిడ్డూడుతున్న ముఖం. అయినా తనేమైనా విశ్వసుందర పోటీ కడుతోందా అంతలా తయారవడానికి? ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేగా అనుకోగానే కస్తూరికి నవ్వొచ్చింది. తనలో తను నవ్వుకుంటున్న కూతుర్ని చూడగానే సుందరమ్మ మనసు స్థిమితపడ్డది. ఎంతైనా ఆడపిల్ల కదా, పెళ్లి చూపులంటే ఇదివరకు ఉన్న అయిష్టత పోయినట్టుంది. వయసులో ఉన్న పిల్ల కదా, పెళ్లి మీద ఆశలుండడం సహజం. ఎలాగైనా ఈ సంబంధం ఖాయమైతే తన బాధ్యత తీరిపోతుంది అనుకుంది. ఇంకా అలాగే ఉన్నావేమిటి? త్వరగా ముఖం కడుక్కొని తయారవ్వు. అలా పైపైన కడిగేసుకోవడం కాదు, సబ్బుతో బాగా తోమి కడుక్కో. ముఖం నిండా చెవట చూడు ఎలా కారుతోందో. కస్తూరి పెళ్లి చూపులు దగ్గరుండి జరిపించడానికొచ్చిన కస్తూరి అక్కయ్య వేదవతి హెచ్చరించింది. అక్క, చెమటని అలా చిన్నచూపు చూడకు. ఎండ వేడి నుండి శరీరాన్ని చల్లబరిచి బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేసే రక్షణ చర్యది. బాబోయ్, నీ ఉపన్యాసం ఆపు. అవతల వాళ్ళొచ్చే టైం అవుతోంది, తొందరగా మొహం కడుక్కురా. కస్తూరిని బాత్రూం వైపు లాక్కెళ్ళింది వేదవతి. నవ్వుకుంటూ ముఖం కడుక్కోవడానికి వెళ్ళింది కస్తూరి. అదేమిటే, ముందు ఫేస్ క్రీమ్ రాసుకోమన్నానుగా, పౌడర్ రాసేసుకున్నావా? ముఖం తుడుచుకొని పౌడర్ రాసుకుంటున్న చెల్లెల్ని ఉద్దేశించి అన్నది వేదవతి. అయ్యో, ఎంతటి అపరాధం జరిగిపోయింది. అసలు ఈరోజు పెళ్లి చూపులని 2 రోజులు ముందే చెబితే నీ సొమ్మేం పోయిందే? ఏ బ్యూటీ క్లినిక్కో వెళ్ళి ముఖానికి బ్లీచింగ్ చేయించుకునేదాన్నిగా. పోనీలే, ఇంకోసారి ముఖం రుద్దుకోనా సబ్బుతో? నవ్వుని దాచుకుంటూ అమాయకంగా ముఖం పెట్టి అన్నది కస్తూరి. అక్కర్లేదు, ఇంకొంచెం పౌడర్ రాయి, ముఖం కాస్త బ్రైట్ గా ఉంటుంది. కస్తూరి వేలాకోళాన్ని పట్టించుకోలేదు వేదవతి. మొహం మరీ సున్నం పెడతలా ఉంటుందేమో. ఒకవేళ ఈ మేకప్ చూసి మురిసిపోయి ఆ వచ్చేవాడు పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత ఏ బట్టలు తుడుతున్నప్పుడో అంట్లు తోముతున్నప్పుడో ఈ మేకప్ కరిగిపోతే నా ఒరిజినల్ గెటప్ చూసి మూర్చపోతాడేమో. సందేహం వెలుబుచ్చింది కస్తూరి. నీ వేలాకోలం ఆపి ఈ చీర కట్టుకో. వేదవతి తను ఈ మధ్యనే కొనుక్కున్న జరీబుట్టాలున్న పసుపు రంగు పట్టుచీర చెల్లెలికిచ్చింది. అబ్బా, క్రితంసారి పెళ్లి చూపులకి ఏ చీర ఇచ్చావు? ఈ తెలుగుదేశం రంగు చూడగానే వచ్చినవాడు కుర్చీలోంచి లేచి చక్కపోయాడు. బహుశా వాడు కాంగ్రెస్ పార్టీ వాడు అయి ఉంటాడు. ఎందుకైనా మంచిది, ఈసారి వచ్చేవాడు ఏ పార్టీనో తెలుసుకొని ఆ రంగు చీర కడితే బాగుంటుంది కదూ. ఎలా ఉంది మన ఐడియా? అక్క కళ్లలోకి చూస్తూ అన్నది కస్తూరి. కిందటిసారి వచ్చినవాడు ఈ చీర రంగు చూసి పారిపోలేదు. నువ్వు అడిగిన అడ్డమైన ప్రశ్నలకి తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అయినా కట్నాలు కానుకల గురించి నువ్వు మాట్లాడకూడదు, అవన్నీ మేం చూసుకుంటాం. నీ పనల్లా తల వంచుకొని కూర్చొని వాళ్ళడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పడమే, కోపంగా అన్నది వేదవతి. వాళ్ళ అడ్డమైన ప్రశ్నలు అడిగితే తప్పులేదు గాని నేను నా సందేహాలు అడిగితే తప్ప? మన తాహతకు మించిన కట్నం అడిగితే అంత కట్నం మా నాన్న ఇచ్చుకోలేనని చెప్పాను, అది తప్ప? నువ్వు మాట్లాడేది ఏది తప్పు కాదు. నాన్న రిటైర్ అవ్వకుండానే నీ పెళ్లి కూడా చేద్దామనుకున్నాం కదూ, మాది తప్పు, లెంపలేసుకుంటూ అన్నది వేదవతి. మీ గొడవాపి ముందర దాన్ని కాస్త రెడీ చెయ్యి, పెద్ద కూతుర్ని హెచ్చరించింది సుందరమ్మ. ఇంతకీ ఏ చీర కట్టుకుంటావు? పోనీ నా బిన్ని సిల్క్ చీర కట్టుకో. ఆ బూడిద రంగు చీర నాకు నచ్చదు బాబు.
పోనీ నువ్వు కొత్తగా కొనుక్కున్న కళాంజలి చీర ఇస్తావా? ఆ చీరలో నేను వాళ్ళకి నచ్చి తీరుతానని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఆ కొత్త చీర అక్కింకా కట్టలేదని, తన పెళ్లి రోజుకుని దాచుకుందని తెలిసి అక్కని ఉడికించడానికన్నది కస్తూరి. ఆ చీర ఇచ్చేది లేదు, నీకు తోచిన బట్టలు కట్టుకుని తగలడు, కోపంగా అన్నది వేదవతి. హమ్మయ్యా, ఇప్పటికీ నాకు నా బట్టల విషయంలో స్వతంత్రం ఇచ్చావు. ఇప్పుడే మా ఫ్రెండ్ రజియాకి ఫోన్ చేసి దాని బురకా తెమ్మంటాను. ఈసారి పెళ్లి చూపులకి బురకాలో తయారైతే వెరైటీగా ఉంటుంది. జోక్ చేస్తున్నట్టు నవ్వుతూ అన్నది కస్తూరి. మహాతల్లి, కొంపతీసి అంత పని చేయకు. ఈ బిన్ని సిల్క్ సారీ కట్టుకో. కస్తూరి మీదకి చీర విసిరేసి మిగతా ఏర్పాట్లలో తల్లికి సహకరించడానికి వెళ్లిపోయింది వేదవతి. రాబోయే పెళ్లివారిని ఎలా ఆటాడించాలో ఊహించుకుంటూ తయారవసాగింది కస్తూరి. ఇంటి ముందర టాక్సీ ఆగిన చప్పుడు వింటూనే కిటికీలోంచి తొంగి చూసింది కస్తూరి. సుమారు 100 కిలోల బరువు తూగే భారీ కాయం దిగింది. ఆప సోపాలు పడుతూ అరచేతి వెడల్పున్న జరీ అంచు పట్టుచీర, మెడ కనిపించకుండా నగలతో కొత్త స్టీలు బిందెలా దగదగలాడిపోతోంది. బహుశా ఈవిడ అబ్బాయి తల్లై ఉండవచ్చు అనుకుంది కస్తూరి. ఆవిడ దిగిన వెంటనే చెరుకుగడలా బక్కపలచని శాల్తీ దిగింది. ఆవిడ భర్తగారవ్వచ్చేమో. బొత్తిగా భార్యా విధేయుడిలా ఉన్నాడు. ఆ వెనుక ఇంచుమించు అత్తగారి పర్సనాలిటీతో తోతూగే ఓ ఆడమనిషి, ఆ పక్కన జూనియర్ ఎన్టీఆర్ లాంటి మగ మనిషి దిగారు. వాళ్ళిద్దరూ తన కాబోయే ఆడపడుచు, పెళ్లి కొడుకు అని ఊహించడానికి ఎక్కువసేపు పట్టలేదు కస్తూరికి. అమ్మాయిని తీసుకురండి, కాఫీ ఫలహారాలు అయ్యాక అన్నారు వాళ్ళు. పెళ్లి చూపులనే నాటక రంగంలో తన వంతు పాత్రలో జీవించేయాలని అనుకుంది కస్తూరి. నీ పేరేంటి అడిగింది అబ్బాయి తల్లి వరహాలమ్మ. కస్తూరి అండి. ఏం చదువుతున్నావు? అవేమీ తెలుసుకోకుండానే పెళ్లి చూపులకొచ్చారా అనబోయిన కస్తూరి, మా చెల్లెలు బీఎస్సీ చదువుతోందండి. మంచి తెలివైంది. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతూ వచ్చింది. ఇంటి పనులు కూడా చక్కగా చేయగలదు అన్న వేదవతి మాటలతో అప్పటికేమీ మాట్లాడలేదు. ఆ కాసుల పేరు వడ్డానం నీదేనా అడిగింది వరహాలమ్మ. కస్తూరికి నవ్వొచ్చింది. అక్కవంక చూసింది ఏం చెప్పను అన్నట్టు. వేదవతి మొహంలో ఆందోళన కనిపించింది. నావి కావు, మా అక్కవండి. వరహాలమ్మ ముఖంలో ఫీలింగ్స్ చదువుతూ అన్నది కస్తూరి. ఆవిడ మొహంలో నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. పోనీలే, మీ నాన్న నీకు పెళ్లినాటికి చేయిస్తాడులే. అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నావు ఈ నగలతో. కస్తూరి తండ్రి వంక చూసి అన్నది వరహాలమ్మ. సుదర్శనరావు గుండెలో రాయిపడింది. ఎంత తక్కువలో చూసినా ఆ రెండూ కలిపి 80,000కి తగ్గదు అనుకున్నాడు. అప్రయత్నంగా తండ్రి వంక చూసింది కస్తూరి. ఇంట్లో పులిలాగా ఉండే మనిషి వీళ్ల ముందు మేకలా కనిపించాడు. ఈ నగలు మా నాన్న చేయించలేదండి. పెళ్ళయ్యాక మా అక్క ముచ్చటపడిందని మా బావగారే చేయించారు. వరహాలమ్మ మాట్లాడలేదు కాని కస్తూరి మాటల్లో అంతరార్థం అర్థమైంది. పిల్ల గడుగ్గాయే అనుకుంది. పాటలు సంగీతం ఏవైనా నేర్చుకున్నారా? ఇంకో ప్రశ్న ఆడపడుచు హోదాలోని వ్యక్తి నుంచి వచ్చింది. చాలా బాగా పాడతాను. మీకు ఏ రకం పాటలు కావాలి? శాస్త్రీయ సంగీతమా, లలిత గీతాలా, సినిమా పాటలా? పాడుతా తీయగాకి ట్రై చేశారా? కుతూహలంగా అన్నాడు పెళ్లికొడుకు. ట్రై చేద్దామని అనుకున్నా, కాని పాట విని పి సుశీల, ఎస్ జానకి లాంటి వాళ్ళు అసూయపడతారని, ఇంత మంచి టోన్ తమకి లేదని బాధపడతారని పోటీలో పాల్గొనలేదు. నవ్వు దాచుకుంటూ అన్నది కస్తూరి. మీరన్నీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. కాస్త సరదా మనసు అనుకుంటాను. కుట్లు అల్లికలు వచ్చా? మీ హాబీస్ ఏమిటి? ఆడపడిచి అడిగింది మళ్ళీ. కుట్లు అల్లికలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాని హాబీగా నేర్చుకున్నవి, అవసరానికి పనికొస్తాయని అనుకున్నవి కొన్ని నేర్చుకున్నాను. ఏమిటో అవి? నవ్వుతూ అన్నాడు పెళ్లికొడుకు. కరాటే, జూడో, కుంఫు. వాటితో అవసరమేంటి మీకు? ఆశ్చర్యపోయాడు అతను. ఈ రోజుల్లో ఆడపిల్లకి ఇవి చాలా అవసరం. మీరడిగిన కట్నం మా వాళ్ళెలానూ ఇవ్వలేరు, అలాగని సంబంధము వదులుకోలేరు. మధ్యతరగతి మనుషులం కదా, అప్పో సప్పో చేసి కూతుర్ని ఓ మెట్టుపైన ఉంచాలి అనుకుంటారు. అది మా వీక్ పాయింట్. అదే మీ స్ట్రాంగ్ పాయింట్ కూడా. అందుకే బాకీ ఉన్న కట్నం కోసం మా వాళ్ళని తోడేలులా పీకుతింటారు. మా వాళ్ల అసహాయత తెలిసి నన్ను హింసించడం మొదలు పెడతారు. ఏ అర్ధరాత్రో నా ఒంటి మీద కిరోసిన్ పోసి అంటిద్దామని ప్రయత్నిస్తారు.
అలాంటప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాలిగా మరి. అందుకే ముందు జాగ్రత్తగా నేను ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, వీటిలో ప్రావీణ్యం సంపాదించుకున్నానన్నమాట. కస్తూరి చెప్పడం పూర్తయి అందరి మొహాల వంకా చూసింది. వరహాలమ్మ మొహంలో భయం కనిపించింది. ఆవిడ భర్తగారి ముఖంలో ఆనందం. ఎవరికీ భయపడిన భార్యని ఒక్క క్షణమైనా భయానికి గురిచేసిన కస్తూరి మీద గౌరవం పెరిగింది ఆయనకి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇంత పెడసరపు మాటలు నేనెక్కడా వినలేదు. పెద్దలంటే గౌరవం లేదు, భయం లేదు. ఇంత రాక్షస పిల్లకి పిల్లలా అవుతుంది? అమ్మాయిని కాస్త అదుపులో పెట్టుకోండి, కోపంగా లేస్తూ అన్నది వరహాలమ్మ. ఇన్ని గొంతెమ్మ కోరికలు కోరితే మీ అబ్బాయి పిల్లలా జరుగుతుందో అదే చూద్దాం, తను రెచ్చిపోతూ అన్నది కస్తూరి. ఛీ, ఇలాంటి గతిలేని వాళ్ళ ఇంటికి రావడం మనదే బుద్ధి తక్కువ. ఇంకా చూస్తారే, లేవండి. భర్త వంక చూసి హూంకరించింది వరహాలమ్మ. ఆగండి, మీరు తిన్న టిఫిన్కి కాఫీకి ఆయన ఖర్చు అక్కడ పెట్టి కదలండి. ఇంకా గట్టిగా అన్నది కస్తూరి, తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా. అందరూ గుమ్మం దాటుతుండగా వెనక్కి వచ్చాడు వరహాలమ్మ భర్త. కస్తూరి చేతిలో 100 రూపాయల కాగితం పెట్టి అన్నాడు, నీ ధైర్యం, తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకునే నీ వ్యక్తిత్వం నాకు నచ్చాయమ్మా. నీలాగా ప్రతి ఆడపిల్ల కట్న కానుకలు తీసుకునే పెళ్లిళ్లు వ్యతిరేకిస్తే ఆడపిల్ల పెళ్ళంటే భారం అవదు తల్లిదండ్రులకి, అది ఓ పండుగ అనిపిస్తుంది. ఎంతైనా మంచి సంబంధం చెడగొట్టుకున్నావు. అత్తగారి గయ్యాళైతే మాత్రం అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు, బాధగా అన్నాడు సుదర్శన్ రావు. ముందు నా చదువయ్యే వరకు పెళ్ళొద్దని చెప్పాగా నాన్న. నా కాళ్ల మీద నేను నిలబడే వరకు ఏ పెళ్లి ప్రయత్నం చేయొద్దు. నాకంటూ ఓ సంపాదన ఉన్న తర్వాతే పెళ్లి, స్థిరంగా అన్నది కస్తూరి. ఎంతైనా ఈ కాలం పిల్లలు, వాళ్ల ధోరణే వేరు. కస్తూరి ఆలోచనే సరైనదేమో అనుకుని నిట్టూర్చాడు సుదర్శన్ రావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.